38వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, నీవు సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలేను. పిల్లలు మీరు బాగా గమనించాలి. అసలు ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట? మనము ఆ 1వ అధ్యాయము, అదే 1వ వచనాన్ని, ఈ 38వ అధ్యాయంలోనే 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే అక్కడ మాట్లాడుతూ ఉన్న సందర్భం మనకు అర్థమవుతుంది ఎవరు చెప్పారు. అప్పుడు యెహోవా వాక్కు నా, ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ మాట? దేవుని మాట. దేవుడు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్తతో చెప్పాడు కదా, ఇది ప్రవక్తకి సంబంధించింది అని అనుకోకండి. బైబిల్ గ్రంథంలో ఏ మాట చెప్పినా అది మన ఆత్మీయ జీవితానికి, మన క్షేమానికి, దేవుడు మన యొక్క బాగోగుల కొరకు, మన సమాధానం కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన అభివృద్ధి కొరకు, మన రక్షణార్థమే చెప్పాడు ఏ మాట చెప్పినా. ఇక్కడ మీరు బైబిల్ గ్రంథంలో ఈ మాట ఆలోచన చేసినప్పుడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమా, ఆయన నాతో ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడు? దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి. దేవుడు ప్రతి ఒక్కరికి వారికి కలిగినటువంటి బాధ్యతలను దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటో, నా బాధ్యత ఏంటో, మన అందరి బాధ్యత ఏంటో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. పిల్లలు ఆలోచించి, ఇప్పుడు మన అందరి యొక్క ప్రార్థన, మన అందరి యొక్క భక్తి జీవితము, మనం అందరము కూడా దేవుని మందిరములో వారం వచ్చి కూర్చుని నేర్చుకోవడం, పాటలు పాడడం, ప్రార్థించడం, దేవుణ్ణి ఆరాధించడం, పూజించడం, గణపరచడం, ఇవన్నీ దేని కొరకు చేస్తా ఉన్నాం? మనం అసలు దేనికోసం చేస్తా ఉన్నాం చెప్పండి? అసలు ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ దేవుడు, ఇదంతా దేనికోసం? మన ప్రయాస ఏం చేయడం కోసం? ఏం సాధించడం కోసం? ఎక్కడికి వెళ్ళడం కోసం? పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం. అంటే ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుసు. ఏంటి అనంటే, మనందరి కొరకు దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఒకవేళ పరలోక రాజ్యానికి దేవుడు రానివ్వకపోతే కనుక ఖచ్చితంగా మనం నరకానికి వెళతాం. ఇప్పుడు దేవునికి, మనుషునికి ముందున్నటువంటి మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి. మనిషి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళితే పరలోక రాజ్యమైనా వెళ్ళాలి మంచి భక్తులైతే. ఒకవేళ దేవుని బిడ్డలారా భక్తి వేషం వేసుకుంటూ లోకానుసారంగా తిరిగేటువంటి మనుషులైతే పాతాళానికి వెళ్ళాలి. ఇక మూడవ ఆప్షన్ లేదు ఇక. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా పిల్లల తెలిసిన ఒక పచ్చి నిజం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం భక్తి చేయటం వల్ల, ప్రభుని ఆరాధించటం వల్ల, ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పొందటం వలన, ఒకవేళ రేపొద్దున్న రోజున మనం ఏమైనా హఠాత్తుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయాణం నిమిత్తమే భక్తి చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేనా నిజం? ఇంకేమన్నా ఉందా ఇందులో? అమ్మా చెప్పండి, ఇదేనా నిజం? నేనైతే ఇదే నిజం అనుకుంటున్నాను. దానికోసమే ప్రయాసపడతా ఉన్నాను. నా పరుగు దేనికోసం, నా ప్రార్థన దేనికోసం, నా భక్తి దేనికోసం, నా ఆరాధన, నా పూజలు, లేదా నా ఈ యొక్క స్తుతులు, ఇవన్నీ కూడా దేనికోసం? నా ప్రభు పాదాల దగ్గర ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి నిందల అవమానాలు ఒకవేళ మీద వేసినా, ఎందుకు నేను ఇలా భరించుకొని, ఇలా సహించుకుని, ఎందుకు నా దేవుడిని నేను ఎలా పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ, ఆత్మతో సత్యముతో నేను నా దేవునికి నమ్మకంగా జీవిస్తా ఉన్నాను. దేనికోసం అనంటే, నాకు గురుంది పుర్లరా, నాకు గురుంది. ఏంటి నా గురి అనంటే, నేను నా దేవుని మందిరాన్ని, నా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఏనాటికైనా, ఈవేళ కాకపోయినా రేపైనా, ఖచ్చితంగా ఎంతటి వాడైనా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. అలాగే నాకు కూడా ఒక రోజు ఉంది. ఉందా లేదా అమ్మా? నాకు కూడా ఒక రోజు ఉంది. కాబట్టి ప్రతిదినములరా ఈ శరీరముతో ఉన్నంత కాలము నా దేవునికి నమ్మకంగా ఉండాలి. నా దేవునికి నమ్మకంగా ఉండి ఏనాటికైనా ఇదిగో నేను నా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన నాకు వాగ్దానం చేశాడు. దేవుడు అన్నాడు, పృథ్వీనులారా ఇదిగో పరలోక రాజ్యమును సిద్ధపరచి వెళ్ళుచూ ఉన్నాను. కాబట్టి ఇదిగో మీరు సిద్ధముగా ఉండమని దేవుని యొక్క వాక్యములో దేవుడు నాకు వాగ్దానం చేశాడు పృథ్వీను బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ, మీకు అర్థమవుతుందండి? నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు నమ్మకం ఉంది. నేను చేస్తున్నటువంటి పనికి మీద నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేసుకుంటున్నాను ఇంత బాధ్యతగా అనంటే, దేవుని బిడ్డలరా, నాకంటూ దేవుడు పరలోక రాజ్యం ఇస్తానని చెప్పాడు. దాన్ని నేను నమ్ముకున్నాను బిడ్డలరా. ఈనాటికైనా నేను దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో దేవుడు ఆ మాట చెప్తున్నాడు. మరి నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే
దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు మనతో అని అంటే, అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే మొదట మనిషికి సిద్ధపాటు అవసరం. ఏమవసరం అండి చెప్పాలి అందరూ? అంటే సిద్ధపడాలి. ప్రతిదానికి సిద్ధపడతామా లేదా? ఏమండి, ప్రతిదానికి ఒక సిద్ధపాటు అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఒక సిద్ధపాటు ఉంటుంది. పనికి వెళ్ళాలంటే ఒక రకంగా సిద్ధపడతాం, ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక రకంగా సిద్ధపడతాం, ఫైటింగ్కి వెళ్ళాలంటే ఒక రకంగా, తగ్గించేసేవే సౌండ్, ఫైటింగ్కి వెళ్ళాలంటే ఒక రకంగా సిద్ధపడతాం. అవునా కదా? అంటే ప్రతిదానికి మన దగ్గర ఏముంది? సిద్ధపాటు ఉంది, ఒక రకమైనటువంటి సిద్ధపాటు ఉంది. మీరు బాగా గమనించాలి పిల్లలు. అలాగే మనకు కూడా ఒక పెద్ద ప్రయాణం ఉంది, ఒక పెద్ద ప్రయాణం ఉంది ఇప్పుడు దేవుని బిడ్డలారా. మరి పెద్ద ప్రయాణానికి అంటే తిరిగి రాని ప్రయాణం అది. మీకు అర్థమవుతుందండి? మనకు ఒక పెద్ద ఇల్లు ఉంది అక్కడ, తిరిగి రాని ప్రయాణం అది. తిరిగి రాని ప్రయాణం కొరకు మనము ఎన్ని సిద్ధపరచుకోవాలి చెప్పండి? ఈ భూమి మీద తాత్కాలికంగా కొన్నాళ్ళు జీవించడం కోసమే ఎన్నో సిద్ధపరచుకుంటున్నాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళే వెనక్కి తిరిగి రాని ప్రయాణం అది, మరలా తిరిగి రాని ప్రయాణం అది పుర్లారు. శాశ్వతం అక్కడ, మనం అక్కడ ఉండిపోతాం. మరి అలాంటి ప్రయాణం కొరకు మనం ఇంకెంత సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, సిద్ధపడము మొట్టమొదటిగా. ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు నాతో అన్నాడు, నువ్వు సిద్ధపడము అన్నాడు. ఇది నా బాధ్యత. ఇప్పుడు నేను సిద్ధపడాలా వద్దా అనేటువంటిది నా యొక్క బాధ్యత, నా నిర్ణయం అది. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాడు ఈ మధ్యాహ్నం వేళ. ఏంటి ఆ బాధ్యత అంటే, నువ్వు సిద్ధపడము. నీ అంతటా నువ్వు సిద్ధపడడం నీ బాధ్యత. అది నువ్వన్నీ సర్దుకోవడం నీ బాధ్యత, అన్ని చక్క పెట్టుకోవడం నీ బాధ్యత, అన్ని సరి చేసుకోవడం నీ బాధ్యత. అన్నిటికన్నీ దేవుని బిడ్డలారా కుదుర్చుకుని, ఇదిగో ప్రభా నేను రెడీ, సిద్ధంగా ఉన్నాను, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తూనే ఉన్నాను ప్రభా, నువ్వు సర్దుకోమన్నవన్నీ సర్దుకున్నాను, సరి చేసుకోమన్నవన్నీ సరి చేసుకున్నాను అయ్యా, ఇదిగో నేను వదులుకోమన్నా అన్నీ వదులుకున్నాను, నీకోసం నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను ప్రభా, నేను సిద్ధమే, ఏ క్షణమైనా నేను సిద్ధమే అన్నట్టుగా నువ్వు సిద్ధపడాలంటే దేవుని. ఇది ఇప్పుడు ఇదేంటి అని అంటే నీ బాధ్యత. సిద్ధపడడం ఎవరి బాధ్యత అండి? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళని 4 తగిలించి గబాబుగా స్నానం చేయించి, వాళ్ళకి బట్టలు వేసి, సెడ్డి వేసి, మిడ్డి వేసి, ఏమంటే శివుడు ముక్కు తుడిచి, పౌడర్ రాసి, అర్థమవుతుందా? అన్నీ చేసి వాళ్ళ బట్టలో కూడా మనమే సర్ది, వాళ్ళని కూడా మనమే సిద్ధపరిచి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు దేవుని చంకనేసుకుని ఓ చేతిలో బ్యాగ్ కట్టుకొని, అవునా కదండి? ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే 4 తగిలించి, శివుడు ముక్కు తుడిసి, సెడ్డి వేసి, మిడ్డి వేసి, పౌడర్ రాసి, ప్రధాన మీ గుడ్లో కూడా బ్యాగులో సర్ది తీసుకెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండదు, అది ఎవరికి అధికారం లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రధాన బిడ్డలారా, నేను సిద్ధపడ్డాను కదా, నేను ప్రార్థన చేసుకున్నాను కదా, నేను ఆరాధన చేసుకున్నాను కదా, నా దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు నా వెనకాల నా దేవుడు నా కుటుంబాన్ని రానివ్వడు ప్రధాన బిడ్డలారా. ఆలోచించే మీరు బాగా గమనించాలి, రానివ్వడు దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగత బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, నువ్వు సిద్ధపడు మొదట, అది నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు సిద్ధపడిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, వాక్యంలో దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి. నీతో కలిసి ఉన్న సమూహమే ఏంటంటే, ఆ సమూహం ఏంటది? నీతో కలిసిన సమూహం ఏంటి అమ్మా? నీతో కలిసిన సమూహం ఏంటి మొట్టమొదటిగా అని అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ కుటుంబమే నీ సమూహం మొదట. మీకు అర్థమవుతుందండి? నీ కుటుంబమే నీ సమూహం, నీతో కలిసిన సమూహం. నీతో కలిసిన సమూహం ఏముంది చెప్పండి ఈ లోకంలో? నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ అత్తమామలు, వెళ్ళే కదా. రెండవది దేవుడు నీకు ఇచ్చిన సమూహం ఏంటి అంటే సంఘం, పరిశుద్ధ సంఘం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు సిద్ధపడు, ఇది నీ వ్యక్తిగత బాధ్యత. ఎవరు నిన్ను సిద్ధపరచరు బలవంతంగా ఏదో ఒక రకంగా, ఇదిగో నేను నీ కోసం రోడ్డు మీద నిలబడ్డాను, గొక్కును కొక్కట్టుకుని వస్తావా లేదా అని ఎవరో చెప్పరు. గబాబుగా నీ బ్యాగ్ నేనైనా పట్టుకుంటాను, పరిగెట్టుకుని వస్తావా రావా అని నేను ఎవరో పిలవరు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరి కోసం వాళ్ళ కోసమే దేవుడు ఒక బోర ఊదుతాడట. మీకు అర్థమవుతుందా? ఎవరి కోసం వాళ్ళ కోసమే దేవుడు ఒక బోర ఊదుతాడట. నీ బోర నీకు వినబడినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి.
ప్రభా నేను రెడీగా ఉన్నాను, నాకు బోర్ వినబడుతుంది, నిజమే నాయన, ఇదిగో నేను సిద్ధం. బోర్ వినబడుతుంది అంటే దాని అర్థం ఏంటి? నీ ట్రైన్ వచ్చేసింది, నీ బస్సు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు అదే చెప్తా ఉన్నాడు. బ్రదర్ మీరు బాగా గమనించాలి. కాబట్టి ఇక్కడ నువ్వు సిద్ధపడము అంటే నీ వ్యక్తిగత బాధ్యత, నీ అంతటి నువ్వే సిద్ధపడాలి. రెండవది వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు సిద్ధపడి నీ సమూహం ఉందే. ఏంటా సమూహము అనంటే రెండవదిగా దేవుడు చెప్తూ ఉన్నాడు నీ కుటుంబం. ఆలోచించండి బ్రదర్ బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఇంటిల్లిపాది బయలుదేరిపోయారండి, రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అందరి బట్టలు సర్దేసుకున్నాము, బ్యాగుల నిండా అన్నీ ఉన్నాయి బ్రదర్ బిడ్డలారా. ఇంక అన్నీ సర్దేసుకున్న తర్వాత తీరా రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్సు సరిగ్గా రోడ్డు మీదకి వచ్చి మనం ఎక్కే చోట ఆగింది బ్రదరా. అప్పుడు కండక్టర్ గారు అంటారు, ఇదిగో మీలో ఒక టికెటే ఉంది, ఒకళ్ళే ఎక్కండి అని అంటే ఇప్పుడు నువ్వు ఎక్కుతావా మానేస్తావా? వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటి అనంటే నీ సమూహం అంతటిని కూడా సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. ఎందుకు నీ సమూహం అంతటికి సిద్ధపరచాల్సినటువంటి బాధ్యత ఎందుకు నీకు? భక్తుడైనటువంటి యెహోషువ ఏమంటాడు? నేనును చెప్పాలి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని అన్నాడు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు ఆ కుటుంబ యజమానిగా ఆయన చెప్తా ఉన్నాడు ఒక మాట, నేను సిద్ధపడతాను, నేనును అన్నాడు. మొట్టమొదటిగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, నేను సిద్ధపడతాను. ఇప్పుడు నా ఇంటి వారును, ఎందుకంటే ఎలా సిద్ధపడాలో నాకు తెలుసు, ఎలా సిద్ధపరచాలో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ఎలా ప్రార్థించాలో నీకు తెలుసు పిల్లరా. మరి ప్రార్థనకి రాని నీ భర్తకో, నీ కొడుకో, నీ కూతురుకో రాదు ప్రార్థన. ఎలా సిద్ధపడాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత ఏంటి అని అంటే నువ్వు సిద్ధపడిపోయావు సరే, పిల్లలు ఆలోచించండి. నీకు తెలిసిపోయింది, నిజాలన్నీ తెలిసిపోయాయి. యేసు ప్రభువు రాకడ సమీపంగా ఉంది లోకములో, అందుకని అనేకమైనటువంటి రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. మొదటివన్నీ జరగాల్సి ఉంది కనుక ఆ తర్వాత అంతం వచ్చును కనుక భూలోకంలో హృదయంలో భూకంపాలు కలుగుతూ ఉన్నాయి, కరువులు కాటకాలు రాబోతూ ఉన్నాయి, బాంబులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. చూడండి, మొన్నటి వరకు కూడా షిప్పులు వేల్చేశారు, విమానాలు వేల్చేశారు, మనుషులు చంపేశారు, మారణాయుధాలు. ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ హృదయంలో భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. చూడండి, సముద్రం కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మొత్తం జనాల మీదకి వచ్చేసిందంట. ఇప్పుడు మీరు చూసారా లేదో న్యూస్లో. కాబట్టి ఇప్పుడు దేవుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, అందుకనే సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందరికీ. నువ్వు సిద్ధపడటమే కాదు, నీతో ఉన్నటువంటి వాళ్ళను కూడా సిద్ధపరచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు బాగా గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఇవాళ రోజున చాలా మందికి దేవుని మందిరానికి రండి అని పిలిస్తే వాళ్ళకి ఆ మాటలో ఉన్న ప్రభావం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇలా ఆలోచించే ఇది రేపొద్దున్న రోజున ఈ భక్తి కానీ చేసే ఈ ఆరాధన కానీ మనం చేసే పూజ పునస్కారాలు ఏవైతే ప్రభు నామం మహిమార్థమై చేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా రేపొద్దున నీకు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో ఈవేళ కూర్చుని ఆరాధించే ఈ రోజు నీకు తెలియదు. ఇప్పుడు ఆలోచించాను, చాలా మంది గుండెలు బాదుకుండే రోజు వస్తుంది, చాలా మంది ఏడ్చి ప్రలాపించే రోజు వస్తుంది, చాలా మంది రోడ్ల మీద దొర్లి ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఈరోజు చేసినటువంటి ఈ పూజా ఫలం, ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ ప్రార్థనా ఫలితం, ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ గొప్ప ఆరాధన ఫలితం ఆ రోజు నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని అనంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నీతో కలిసిన నీ సమూహమును కూడా సిద్ధపరచాలి. ఇది కూడా నీ బాధ్యతే. ఎందుకంటే రేపొద్దున్న కయ్యూను దగ్గరికి వెళ్ళి కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అడిగిన దేవుడు రేపొద్దున్న నిన్ను ఖచ్చితంగా నీ ఇంటి వారిని గురించి, అమ్మా నీ ఇంటి వారిని గురించి అడుగుతాడా? ఇదేమన్నా తెలుస్తుందా మీకు? తెలుస్తలేదా అమ్మా? అడుగుతాడని తెలుస్తుందా లేదా? ఏదో చెప్పండి బాబు, ఏంటి అలా మూలుకుంటున్నారు? ఏమైనా సీక్రెట్ ఏంటి? నేను మైక్లోనే చెప్తున్నాను, మైక్ ఇమ్మంటారా? పోనీ చెప్పండి అమ్మా, చెప్పండి. అడుగుతాడా దేవుడు? ఇప్పుడు ఈ నిజం నీకు తెలుసా లేదా? మరి నీతో ఉన్న వాళ్ళని ఎందుకు సిద్ధపరచుకోవట్లేదు నువ్వు అంటే దాని అర్థం ఏంటనంటే నా అంతటి నేను సిద్ధపడతాను, అవಳು గొడవ నాకెందుకు? వాళ్ళకి చెప్తావు వస్తారేటి? నా ఇంట్లో నా మొగుడే మారతలేదు, నా కొడుకే నా మాట వింటలేదు, నా కూతురే తిరగబడిపోతుంది, వీళ్ళు ఎవరో నా మాట అన్నప్పుడు వీళ్ళు గొడవ నాకెందుకు, ఎలా పోతే నాకెందుకు అని యేసుప్రభు అనుకోలేదండి.
అని యేసు ప్రభు అనుకోలేదు. పౌలు గారిని తీసుకొచ్చి, ఇందాక సాల్మన్ రాజు గారు చెప్పారు కదండి, పౌలు గారిని తీసుకొచ్చి నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకూడదు, ఇక్కడ అవతలవా పోతావా, 4 తగిలించమంటావా అని చెప్పేసి యేసు ప్రభుత్వం సితకమతగా దన్నేసి తీసుకెళ్లి జైలు పెట్టేశారట. పాపం అక్కడ కూడా కూర్చుని చప్పట్లు కొట్టుకుని పాడేస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? మరలా అందులో నుంచి దేవుడు విడిపించి బయటికి తీసుకొస్తే మళ్ళీ ప్రకటించేస్తున్నాడు. ఎందుకు వచ్చింది దేవుని గురించి చెప్తుంటే వీళ్ళందరికీ నేను నేర్చుకున్నాను కదా, నేను తెలుసుకున్నాను కదా, రక్షణ అంటే ఏంటో నాకు అర్థమైంది, నా అంతటి సిద్ధపడి నేనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, వీళ్ళ కోసం నేనెందుకు తొందరలు తినాలి, నేనెందుకు నిందలు తినాలి, నేనెందుకు ఇలా ప్రయాసపడాలి అని ఆనాడు పౌలు అనుకోలేదండి. అమ్మ అనుకున్నాడా? అనుకోలేదండి. వాళ్ళు అలాగ అనుకుని ఉంటే ఈరోజు సువార్త మన వరకు వచ్చి ఉండేది కాదు. భక్తుడైనటువంటి తోమా గారిని మద్రాసులో చంపేశారట. ఆ చంపేసేటప్పుడు బెదిరించే ఉంటారు, పోతావా చంపేయమంటారా అని, అంతే కదండి. పౌలు గారిని అన్నారు కదా, ఇక్కడ ప్రకటించకూడదు, ప్రకటిస్తే కనుక జైల్లో పెడతాం అన్నారు. సర్లే జైల్లో పెట్టండి, ఎన్నాళ్ళు ఉంటారో ఉంచుకోండి జైల్లో, అక్కడ కూడా సువార్త ప్రకటించేస్తానని ఆ జైలు అధికారిని కూడా మార్చేసాడు ఆయన. మార్చేసాడా లేదండి? మార్చేశాడు. బాగా గమనించండి పృథ్వీని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో దేవుడు అందుకనే ఏమని చెప్తున్నాడు అనంటే, పృథ్వీని బిడ్డలారా, దేవుడు అలాగ అనుకోవాలా, భక్తులు అలాగ అనుకోవాలా, కానీ మనం అనుకుంటున్నాం. ఆలోచించండి పృథ్వీని బిడ్డలారా, మూర్ఖులండి, మూర్ఖులు అసలు మారండి, అసలనే మూర్ఖులు పిల్లలు ఆలోచించండి. ఆ మూర్ఖుల కోసం యేసు ప్రభు తన ప్రాణాలను అర్పించాడు ఆయన. మనం మూర్ఖులమే. ఒకప్పుడు మనం ఏమన్నా తెయ్యమని తయారైపోయి పాస్టర్ గారు పిలవగానే రెడీ అయిపోయి ఇదిగో ఎస్ఆర్ అని వచ్చేసేబట్టి మనం ఏమన్నానే అమ్మా చెప్పరంటే వచ్చేసాం మనం, అలాగా రాలా. మీరు బాగా గమనించండి, ఎన్ని సంవత్సరాలు పిలుచుంటే వచ్చారమ్మా మీరు ప్రార్థనకే? అమ్మా ఇలా చూడండి, ఎన్ని సంవత్సరాలు పిలుచుంటూ వచ్చారు ప్రార్థనకి మీరు? ఎన్ని సంవత్సరాలు మీ ఇంటికి ఎన్ని మారులు తిరిగితే? పృథ్వీని బిడ్డలారా ఆలోచించండి. నేను సిగ్గు మరిచిపోయి పుల్లరా మీరు ఎన్ని మారులు నేను ప్రార్థనకి రమ్మని పిలిచినా నా ముఖమెంగు చూసి పృథ్వీని బిడ్డలారా ఎర్రెర్రిగా నవ్వినా, ఎన్నిసార్లు నేను ఓర్చుకుని సహించుకుని మీ ఇంటికి మీ గుమ్మానికి సిగ్గు లేకుండా ఎన్ని మారులో సిగ్గు లేకోకుండా మీ ఇళ్ళకు వస్తే వచ్చి కూర్చున్నారు ఇక్కడికి అంటే చెప్పిన వెంటనే మారిపోతారా ప్రజలు? అలాగని మానేలేదే. కోపకించి మానేసేవాళ్ళు కొంతమంది, ఎవరో ఏదో అన్నారని మానేసేవాళ్ళు కొంతమంది, మనసులో ఏదో పెట్టుకుని మానేసేవాళ్ళు కొంతమంది. అందరినీ బ్రతుములాడుకుని సిద్ధపరచలేదు నా బాధ్యత. దేవుడు నాతో మాట్లాడాడు అలాగా. మరి ఇప్పుడు నీ కుటుంబం కోసం నీకు ఆ బాధ్యత లేదా అని అడుగుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వినండి, మనస్ఫూర్తిగా వినండి, ఎటకారంగా కూర్చొని వినకండి, మనస్ఫూర్తిగా వినండి పృథ్వీని బిడ్డలారా. మరి నీ కుటుంబం పట్ల నీ బాధ్యత లేదా? అట్లాగా వాక్యములో దేవుడు చెప్తున్నాడు పృథ్వీని బిడ్డలారా, ఎందుకు సిద్ధపరచు అన్నాడు వాక్యములో. మనం కొంచెం ముందుకు వెళితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథములో నుండి 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథములో నుండి 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఏమని వ్రాయబడిందండి అక్కడ? కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని తన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. బాగా గమనించండి పిల్లలు, సిద్ధపడమన్నాడు కదా దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యములో ఎలా సిద్ధపడాలో కూడా దేవుడు చాలా విషయాలు చెప్పాడు. అందులో ఒక మొట్టమొదటి భాగం, అందులో ఒక మొట్టమొదటి విషయం ఏంటనంటే, బైబిల్ గ్రంథంలో ప్రభు అంటాడు పృథ్వీని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. పాపంలో ఒప్పుకోవాలి, ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. పాపంలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అమ్మా? అమ్మోయ్ బాబు, పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి బాగా గమనించా. పాపాలు ఒప్పుకోవడం అని అంటే నీ పక్కోళ్ళతో నేను అలా పలానా పాపం చేశాను నువ్వు ఎవరితో చెప్పక్కర్లేదు, మనుషులతో ఎవరితో చెప్పక్కర్లేదు. మీరు బాగా గమనించాలి. పాపం చేసినట్టు నీకు తెలుసు, చెప్పాలి, నీ అంతరంగానికి కూడా తెలుసు. నీకు తెలుసు, నీ అంతరంగానికి కూడా తెలుసు. మీరు బాగా ఆలోచన చేస్తే
ఇప్పుడు నీ అంతరంగాన్ని సిద్ధపరచుకొని నీ దేవుని ఎదుట మోకరించి అంతరంగములో నుండి చేయాలట ప్రార్థన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మాట చెప్తా ఉన్నాడు. సిద్ధపడటము అని అంటే ప్రతిని బిడ్డలారా, సిద్ధపడటము అని అంటే కొంతమందిని అంటూ ఉంటారు కదా, కొంతమందిని ఏం తెలియకోకుండా తయ్యమని వచ్చేసేటి ఎలా వచ్చేసారట అంటే మరి దాని అర్థం నాకు తెలదు. సెపరేట్ అమ్మా ఎలాగా అది తెలుసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. ఏమోనండి పాస్టర్ యేసు ప్రభు గారండి, మా పాస్టర్ గారు ఒక రోజున సిద్ధపడండి అని చెప్పేసి బల్లగుద్దు మా మీద అరిచేసాడండి. అందుకని అన్ని సర్దుకుని వచ్చేసామండి. బాబు ఇదే సిద్ధపడ్డం అనుకున్నాం, మాకేం తెలుసండి అని అన్నారనుకోండి ప్రదేహాన్ని బిడ్డలారా. అప్పుడు దేవుడు నా మీద నిందేసేసిన దేవుడు మిమ్మల్ని ఏం పరలోక రాజ్యానికి రానివ్వడు పిల్లలు ఆలోచించి. అందుకని వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు. ఆ వాక్యం కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా నువ్వు నీ పాపాలను ఒప్పుకోవాలి, అది సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. బాగా గమనించండి పురులరా. అసలు నిజానికి చెప్పాలనంటే ఏం చేసామో మనకే తెలుసు, మన మనసుకే తెలుసు, మన అంతరాత్మకే తెలుసు. ఈ రెండు కళ్ళకి తప్ప ఇంకో మూడో కన్నుకి అమ్మా చెప్పండి, మూడో కన్ను కూడా తెలియదు. ఈ రెండు కళ్ళకి తప్ప మూడో కన్ను కూడా తెలియదు. హృదయాన్ని ఆలోచించేయండి. ఏం చేసామో మనకే తెలుసు. ఇప్పుడు మనకి తెలిసినవన్నీ ఇంకెవరికి తెలియదు అని అనుకోవడం, దానికి మించినటువంటి పిచ్చితనం వెరితనం ఇంకోటి లేదండి. అమ్మా అన్నారా? దానికి మించిన వెరితనం పిచ్చితనం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఇంకో రెండు కళ్ళు పైనుంచి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకో రెండు కళ్ళు పైనుంచి వస్తున్నాయి. పిల్లలు ఆలోచించేయండి. వాక్యంలో మనం చదువుకుంటాం కదా, ఆయన కన్నులు భూలోకం అంతటా సంచారం చేయొచ్చు, మంచి చేయొచ్చున్న మంచి వారిని, చెడు చేయొచ్చున్న చెడ్డవారిని చూచు ఉన్నవి అని అంటూ కొత్త నిబంధనలు ఆయన అంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, రహస్యమందు చేయబడినవి కూడా చూశాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి దావీదు పాపం బయటపడింది. లేకపోతే ఎవరు బయట ఆటగలరు? ఎవరికి తెలుసది? అమ్మా చెప్పండి, ఎవరికి తెలుసది? ఎవరికి తెలియదు. దావీదుకే తెలుసు. చెప్పండి, దావీదుకే తెలుసు. ఆ దేవుడిని పక్కనట్టండి ముందు. దావీదుకే తెలుసు. నా తను కూడా పక్కనట్టండి. అప్పుడని బెత్సబాకే తెలుసు. దావీదుకి బెత్సబాకి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? మీడియేటర్ ఉన్నాడు. ఆడికి మాత్రమే తెలుసు అనుకుంటున్నాడు దావీదు. ఇలాగ మనసులో ఒక పనోడిని పిలిచి అంటున్నాడు, బెత్సబా తీసిరా అన్నాడు. పుర్లరా ఆయన గబాబుగా వెళ్ళి అన్నాడు, రాజుగారు రమ్మంటున్నారు అన్నాడు. పుర్లరా ఈ మాటలు ఎవరికైనా పడుతున్నాయి? దావీదు మాటేమో మధ్యవర్తి కనబడింది, మధ్యవర్తి మాటేమో బెత్సబా కనబడింది. హృదయాన్ని బిడ్డలారా, ఆవిడ మూట ముళ్ళు సర్దుకుని వచ్చేసింది పాపం. ఇప్పుడు వాళ్ళు ముగ్గురికి అనుకుంటున్నారు, రాజుగారికి ఎవరికి తెలదు, బెత్సబాకి ఎవరికి తెలదు, మీడియేటర్కి ఎవరికి తెలియదు. పిల్లలు ఆలోచించే ఎక్కడో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారితో చెప్పేసాడు దేవుడు. ఆ పాస్టర్ గారు గబాబుకి వచ్చేసేసి గుట్టు రట్టు మొత్తం అన్ని చెప్పేస్తున్నాడు. మీరు బాగా ఆలోచించేయండి హృదయాన్ని బిడ్డలారా. నాకంటికి తెలియదు, ఇంకెవరికి తెలియదు అని అంటే పైనుంచి ఇంకొక ఆయన చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా దేవుడు అంటూ ఉన్నాడు, దాపరికము లేకోకుండా, దాచుకొనుకోకుండా, కప్పు కొనుక్కోకుండా ఒప్పుకొను నరుడు ధన్యుడు భూమి మీద. దేవునికి స్తోత్రం. కప్పు కొనక ఒప్పుకొని వాడు ధన్యుడు. కనుక బైబిల్ గ్రంథంలో పురులరా, నీవు దేవుని దగ్గర ఎలా సిద్ధపడాలి అని అంటే ఒక సుంకరిలాగా సిద్ధపడాలి దేవుని బిడ్డలారా. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీలాగా సిద్ధపడాలి దేవుని బిడ్డలారా. భక్తుడైనటువంటి దావీదు అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఎలాగునైతే కప్పు కొనక ఒప్పుకొనుచు ఉన్నాడో అట్లాగున నీవు కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అలా సిద్ధపడాలి. ప్రభువా, నేను నీకు ఏది దాయలేనైనా దాచిపెట్టే పరిస్థితి నా దగ్గర ఏమీ లేదు. అన్నీ చూస్తూ ఉన్న దేవుడు, నేనేం చేసానో చూసేసావు నాయన. ఇక నీ దగ్గర నేనేం చేయగలను? ఒప్పేసుకుంటున్నాను బాబు, క్షమించు నాయన అని కాళ్ళ మీద పడిపోయాడు. క్షమించేసాడు దేవుడు. ఎంత గొప్పడో చూడండి పుర్లరా. వీపు వెనుకకు విసిరేస్తాడట. ఎన్నిసార్లు చెప్పానో ఈ వాక్యం నేను మీకు, ఎన్నిసార్లు పాడామో ఆ పాట. ఏమండి, తూర్పు పడమటకు ఎంత దూరమో
అంత దూరం చేసినావు పాప భారము. తూర్పు పడమటకు ఎంత దూరమో అంత దూరం చేసినావు పాప భారము. అంత దూరం చేసినావు పాప భారము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చూసారా హృదయాన్ని బిడ్డలారా, దేవుడు మనం ఇలాంటి పాపం చేశాను ప్రభువా అని మనము సిద్ధపడి ఒప్పేసుకున్నాం అనుకోండి, నలుగురిలో గుట్టెప్పుడు ఇంకా తీసేస్తాడు. మరలా ఇంకెప్పటికీ జ్ఞాపకానికి రాకోకుండా చేసేస్తాడు దేవుడు. ఒకవేళ లేదు ఒప్పుకోలేని పాపాలు ఏమన్నా అలాగే ఉండిచ్చేసామనుకోండి, చిట్టా ఇప్పేస్తాడు దేవుడు. పుస్తకం చదివేస్తాడు అందరి ఎదుట, లోకం అంతటి ఎదుట ఏం చేస్తాడు, పుస్తకం తీసి జ్ఞాపకార్థ గ్రంథాలు తీసి దేవుడు ఏం చేస్తాడు, చదివేస్తాడు. రహస్యమందు చేయబడిన మిద్దెల మీదకెక్కి చాటింపబడతాయి అన్నాడు దేవుడు. చీకటిలో చేయబడినటువంటి వెలుగులో ప్రచురింపబడతాయి అని అన్నాడు దేవుడు. లోకమంతా చూస్తూ ఉంటుండగా మీరు ఎలాంటి వారో ఎదుగో లోకం ఎదుట నేను తెలియపరుస్తాను అన్నాడు దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే సిద్ధపడిపోవాలి. అంతకు మించిన మంచి పని ఇంకేమీ లేదు పుర్లరా. నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో నీ దేవునికి తెలిస్తే చాలు, ఇంక పక్కోళ్ళకి తెలియాల్సిన పని ఏమి లేదు. నేను చేసినటువంటి ప్రతి పాపం, నేను ఎలా చేశాను అలా చేశాను ఎవరికి చెప్పాల్సిన పని లేదు. నీ దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తే చాలు. నేను ఇంకొకళ్ళు నీ పక్కోళ్ళు కాదండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఇంకా మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. హృదయాన్నిలారా మీరు బాగా గమనించండి, చూడండి వాక్యంలో దేవుడు మనల్ని ఏమన్నాడు అని అంటే, మొట్టమొదటిగా నీ పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. రెండవది ఆయన యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. ఇక్కడ మూడవది ఆయన అంటాడు హృదయాన్నిలారా ఆఖరిగా రెండు మాటలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఆలోచించే ఎక్కడ భక్తుడైనటువంటి పౌలు ఏమంటాడనంటే, మనము ఏం పనులు చేయాలో దేవుడు సిద్ధపరిచాడంట. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసుకుంటానన్న పనులా దేవుడు సిద్ధపరిచిన పనులా? అమ్మా, దేవుడు సిద్ధపరిచిన పనులు. మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుడు కొన్ని పనులు సిద్ధపరిచాడు మనకి. వాటిని ఏమన్నాడు అని అంటే సత్క్రియలు అని వ్రాయబడ్డది. ఇక్కడ ఏంటండి చదవండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్నాడు. పుర్లారా ఏం పనులయ్యి అమ్మా? ఇప్పుడు మనం మనుషులు, మనం అందరం ఎవరమండి? మనుషులు అన్న వాళ్ళు అందరూ చెప్పండి, మనుషులమేనా? మరి అలా చూస్తున్నారేంటి ఏదో తేడాగా అనుమానంగా? నాకేదో కొంచెం అనుమానంగా ఉంది, నేను మనిషినా కాదా? అప్పుడప్పుడు అంట నేను మనిషిని కాదు రోయ్. అదేమన్నా గుర్తొచ్చిందా నీకు? అమ్మా ఏనండి, మనం అందరం ఎవరో మళ్ళీ అనుమానంగా ఉన్నారు మీరు. మనం అందరం కూడా మనుషులు. మనం అందరం అనేటువంటి మాట ఏంటంటే హృదయాన్ని బిడ్డలారా, పైనుంచి ఏమైనా దిగొచ్చామట్టి చేతం తప్పులు అయ్యి బాబా ఏటో సమర్థించేసుకుంటాం మనం. మరలా అంటారు హృదయాన్ని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాటలన్నీ పక్కన పెట్టేస్తే నీ అంతటి నువ్వు ఒప్పుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం చేసేటువంటి పనులు ఏంటో లోకమంతా చుట్టేస్తాం. లోకమంతా చుట్టేస్తాం. మనమేమి ఎలా ఉంటుందని అంటే పుర్లరా, మన దగ్గర ఏమి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు. మన దగ్గర మనం తిన్నమైన వాళ్ళం కాదంటున్నాను నేను. అది తిన్నమైన వాళ్ళం. ఎందుకు తిన్నమైన వాళ్ళం కాదన్నామనంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు హృదయాన్ని బిడ్డలారా, ఇది ఎక్కడేం పుట్టింది కాదు కొత్తగా. మనం ఏమంటామంటే నేను ఒక్కడే చేసేసేనటి ఈ లోకంలో. అమ్మా నేను ఒక్కడే, ఇంకెవరో చేయలేదా? ఆ లోకం కూడా నీకెందుకు? ఆనాడు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాముతో అడుగుతున్నాడు దేవుడు, ఆదామా ఇలాంటి పని చేసావు, నువ్వు ఇలాంటి పని చేయకూడదని నీకు తెలియదా? ఏటి అని అంటే, నువ్వు నాకు పెళ్లి చేసేవే ఒక భార్యని, అది చేసింది ఇది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏటావమ్మ నువ్వు ఇలా చేసావు అని అంటే, నువ్వు ఒక పాముని తయారు చేసావే, ఆడి చేసాడు ఇదంతానే అని అడిగి దోషేసింది. పుర్లారా ఆలోచించే. ఇక్కడ చూడండి, చేశాను ప్రభా తప్పు అయిపోయిందని ఒప్పుకునే తత్వం ఒక్కరిలో కూడా ఆదాములోనూ లేదు, అవ్వమ్మలోనూ లేదు.
అక్కడి నుంచి వచ్చింది మనకి పొరపాటు. ఈ ఈదులో నేను ఒక్కదాన్నే చేశానా ఒక్కడనే చేశానా అని తిరుగుబాటు స్వభావం ఆనాడే వచ్చింది మనకి. అలాగా ఆలోచించే, ఎవరు గొడవ నీకెందుకండి? నువ్వు అంతటి నువ్వు ఒప్పుకోవాలి కదా. మనంతట మనము అమ్మా చెప్పాలి. వాళ్ళ చేస్తే ఎందుకు, వాళ్ళు నరకానికి పోతారు. వినండి, మీకు అర్థమవుతుందండి. వాళ్ళు ఎక్కడికో పోతారు, వాళ్ళు ఏదో అంటున్నారు, మరి నువ్వేందని అలా అర్థమవుతలేదా? ఆలోచించి, బుద్ధి లేని వాళ్ళు గడ్డి తిన్నారని బుద్ధున్న వాళ్ళు కూడా తినకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా సూటిగా చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఆలోచించే, ఎవరి కోసమో నీకొద్దు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని ఇంకోళ్ళు వాళ్ళు కూడా నీకెందుకు? ప్రతివాని పిల్లలు వాళ్ళకి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడమ్మా, అన్నాడు దేవుడు, అన్నాడు దేవుడు పిల్లలు. కాబట్టి అందరికీ జీతం ఉంది. కాబట్టి నువ్వు చూసి నేర్చుకోవాల్సింది వాళ్ళని చూసి కాదు పిల్లలు. ఎవరిని చూసి చెప్పండి? ఇందాక సల్మాన్ గారు చెప్పారు, ఎవరిని చూడాలి మనము? అమ్మ ఎలా చూడండి, ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి పిల్లరా. వాక్యం నేర్చుకుంటున్నా కదా, ఇంకా వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని, నేను ఒక్కదాన్ని చేశానని, నేను ఒక్కడే, ఆ మాటలు ఎందుకు మనకి? చేశాను ప్రభా. చేసావా? చెప్పండి, చేశారా? చేశారనుకోండి, ప్రభా పొరపాటు అయిపోయింది, నాయన తప్పు అయిపోయింది అని ఒప్పేసుకోండి. హృదయాన్ని బిడ్డరా, దేవుడు తీసి అవతల బారేస్తాడు. వాళ్ళు చేశారు కదా అన్నారా హృదయాన్ని బిడ్డరా, వాళ్ళకు ఓ ముట్టుకే, నీకు 2 ముట్టుకేయాలి. నిజం, ఆలోచించండి. దేవుడు అన్నాడు హృదయాన్ని బిడ్డరా, పాముతో నువ్వు కాళ్ళు తెగిపడతాయి, కాళ్ళు చేతిలో ఉండవు, కడుపుతో పాకుతో మట్టి తింటావు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టావుగా, ఇప్పుడు నీ నోట్లో ఏముంటది? మట్టి తింటావు అన్నాడు. కాబట్టి అది మొన్న తింటదట. ఇప్పుడు అవ్వాదముల దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు చెప్పుకుని అది చేశారు ఇది చేశారు ఇది చేశారని చెప్పారు, కాబట్టి పోండ అవతలకి అని చెప్పి దేవుడు వాళ్ళిద్దరిని ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటేశాడు. పుల్లరా, దేవుడు రేపొద్దునన్న రోజున కూడా నువ్వు నీ అంతటా నువ్వు ఒప్పుకునే సిద్ధపాటు లేకోకుండా ఉంటే, నేనే చేసానట్టి, ఇంకెవరో చేస్తలేదు, ఇలాగా ఇంకెవరో మాట్లాడతలేదనంటే ఈ మాటలు నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నానా, నేను ఒక్కడనే మాట్లాడుతున్నానా అని నిన్ను నువ్వే సమర్థించుకుంటే, అప్పుడు దేవుడు ఒక రోజున అంటాడు, వాళ్ళనైతే కొండ అవతలకని వాళ్ళకేదో చొక్కాయలు గుట్టించి ఏదైనా తోటలోంచి గెంటేసాడట. కానీ ఇప్పుడు అలా చేయడు దేవుడు. ఏమంటాడనంటే, వాళ్ళకి అలా చేసాడు తెలియక పాపం. ఇప్పుడు ఇవన్నీ తెలిసి మనం చేసామనుకోండి, ఆయన అంటాడు ప్రకటన, నా నోట నుండి థు థు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? ఎంత అసహించుకుంటున్నాడు. తెలిసి చేస్తే థు అంటాడు, అంతే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడాలా, సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలి, మంచి పనులు చేయడానికి సిద్ధపడాలి. పిల్లలు ఆలోచించండి, అపకారం చేసినటువంటి వాళ్ళకైనా కూడా ఉపకారముతోనే ప్రేమతోనే జయించాలట. అంతేకాని కీడునకు ప్రతి కీడును చేసి జయించాలని అనుకోకండి. కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయకండి. కీడునకు అంటే కీడే చేసేసారు మనకి, ప్రతి కీడు మీరు చేయకండి, సత్క్రియ చేయండి, మంచి పనే చేయండి, మంచి పనే చేయండి హృదయాన్ని బిడ్డలారా. అందుకని వాక్యంలో దేవుడు దాన్ని సిద్ధపడమని చెప్పాడు. మీకు అర్థమవుతుంది నేను ఎన్ని విషయాలు చెప్పాను? నువ్వు సిద్ధపడాలా, కుటుంబాన్ని సిద్ధపరచాలా, సంఘం కొరకు ప్రార్థన చేసి సిద్ధపరచాలా, వీళ్ళందరికీ నువ్వు కాపలాగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేయడం మానేస్తున్నారు, ఎవరికి ప్రార్థన రావడం మానేస్తున్నారు, ఎవరు బలలోనికి రావడం మానేస్తున్నారు, ఎవరు బాప్తిసం తీసుకోలేదు వాళ్ళని బలపరచాలా, ఇలాంటి బాధ్యతలు కూడా తీసుకోవాలి పిల్లలు. పాస్టర్ గారి మీదకే నెట్టేకూడదు అన్నీ. రేపొద్దని దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతాడు. ఆలోచించండి, సంఘం కోసం నువ్వేమో ఏం ప్రయాసపడ్డావు, సేవకునికి తోడుగా ఏ రకంగా నిలబడ్డావు అని దేవుడు అడుగుతాడు పిల్లలు. ఆ రోజున మనం దేవుని దగ్గర సమాధానము అమ్మా చెప్పండి, చెప్పాలంటారా? మరి ఎందుకు అలా మౌనంగా ఉంటారు మీరు? మరి బాగా గమనించండి. నేను అంటాను అనుకుంటాను, అంటాం కాదులే, నేను అనుకుంటాను మనసులో మాట. ఊరంతా తిరిగి సోళ్ళు మాటలు చెప్పుకుంటారు వీళ్ళందరూ. దేవుని గురించి ఎక్కడైనా చెప్తారు వీళ్ళు? చెప్తే ఎంత బాగుండో అమ్మా, దేవుని గురించి చెప్పుంటే ఎంత బాగుండో. ఇవాళ రోజున దేవుడు నాతో ఇలా మాట్లాడాక, ఇలా మాట్లాడాడు చిల్లే అని అలా చెప్పుకుంటే ఎంత బాగున్నావు. ఆలోచించండి పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడకోకుండా
నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అని అంటే కుదరదు. దేవుని బిడ్డలారా, కుదరదు. బాగా గమనించండి మాటలు. వాక్యములు ఆయన అంటాడు, నువ్వు సిద్ధపడు. మొదట నీ పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. మీకు అర్థమవుతుందండి? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. రెండవది ఆయన చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడాలి. మూడవది పురులరా, సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలి. అందుకు దేవుడు మనల్ని ఈ రోజున సిద్ధపడమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. ఆలోచించండి. చూడండి ఒకసారి వాక్యముల ఆఖరికి ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్తలోనికి రండి. ఈ సిద్ధపాటు వల్ల కలిగే ప్రయోజనం గురించి మాట్లాడతాడు దేవుడు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం, వారు కొనిపోబడుచు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారు లోపలికి? అందరూ చెప్పాలి. ఎవరు వెళ్ళారు లోపలికి? సిద్ధపాటు అంత ప్రయోజనం. దేవునికి స్తోత్రం. సిద్ధపడలేదు అని అంటే ప్రతిరా దేవుడు లోనికి రానివ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి, లోనికి దేవుడు రానివ్వడు. నువ్వు లోనికి ప్రవేశించాలి అనంటే ఖచ్చితంగా సిద్ధపడాలి. పుల్లరా ఆలోచించే. పాపం బుద్ధి లేని కన్యకులు వాళ్ళు సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు అనుకున్నారు, సిద్ధపడు త్వరగానే, బస్సు ఎన్ని గంటలకు వద్దాం మాకు తెలుసులే, ఎన్ని గంటలకి వెళ్ళాలో మాకు తెలుసులే, ఏ టయానికి రావాలో మాకు తెలుసులే, ఎప్పుడు వెళ్ళాలో మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు అన్న రకం అనమాట. ఎవరు అమ్మా ఇలా చూడండి అమ్మా, ఎవరాళ్ళు బాగా గమనించండి పిల్లలు. అందుకనే సిద్ధపాటు గురించి ఎవరో చెప్పక్కర్లేదు, మన సిద్ధపాటు మనకు ఉండాలి. మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా, మన సిద్ధపాటు మనకు ఉండాలి. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడు. నువ్వు అందరినీ దేవుడు ఏం చేశాడనంటే పెండ్లి విందు లోపలికి తీసుకెళ్ళిపోయాడట. అంతటా ఏమైంది? అంతటా తలుపు వేసేసారట. ఇప్పుడు బయట నుంచి కొట్టే వాళ్ళ శబ్దాలు లోపలికి వినబడినా తలుపు తీసేవాళ్ళు ఎవరు లేరట. యేసుప్రభు వచ్చి మాట్లాడతారు, ఎందుకు మీరు తలుపు కడుతున్నారు? ప్రభాని ఎందుకు పిలుస్తున్నారు? మీ దగ్గర సిద్ధపాటు లేదు కదా, మీరు ఎవరో నాకు తెలియదు కదా, మీరు ఎక్కడి నుంచి అవతలకు పోండి అన్నాడు. ఇంకెక్కడికి పోతారు? ఏ దారి ఉంది? వెళితే పరలోక రాజ్యం, లేకపోతే నిత్య నరకం. మన ముందున్నవి రెండు దారిలో. గనుక పుల్లరా, దేవుడు ఈ రోజున ఈ యెహెజ్కేలు గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, నువ్వు చెప్పాలందరూ, నువ్వు సిద్ధపడు. తర్వాత నీతో ఉన్న సమూహమును సిద్ధపరచు. దేనికోసం అనంటే పాపమును ఒప్పుకొనున్నట్లుగా, ఆయన చిత్తాన్ని జరిగించున్నట్లుగా, సత్క్రియలు చేయునట్లుగా నీవు సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అలాగూ సిద్ధపడితే పరలోక రాజ్యం వస్తుంది పుల్లరా. నిజంగా నమ్మండి, దేవుని యొక్క వాక్యములు దేవుడు చెప్తున్న అనేకమైన రాకడు గుర్తులు భూమి మీద జరుగుతున్నాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకం యాంటీ క్రైస్ట్ వస్తుంది అన్నాడు. చాలా క్రైస్తవ వ్యతిరేకమైనటువంటిది ఇప్పటికే భూమి మీద చాలా ప్రబలిపోతా ఉంది పుల్లరా. అంత్యక్రీస్తులు అన్నారు, క్రీస్తు వ్యతిరేక బోధులు అని చెప్పాడు. కరువులు, కాటంకాలు, భూకంపాలు అని అంటారా, అవి సరాసరి హృదయంలో వచ్చేసాయి కూడా. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వెంత సిద్ధపడ్డావో ఆలోచించే. నేడో రేపో క్రీస్తు రాకడా, ఈవేళో రేపో నీ పోకడా. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, హఠాత్తుగా మాట్లాడుతున్నట్టుగా, తినేవాళ్ళు తిన్నట్టుగా, పండుకున్నట్టుగా, కూర్చున్నట్టుగా, పొలంలో పనిచేసేవాడు పని చూస్తున్నట్టుగా, హృదయాన్ని కూడా హఠాత్తుగా మనుషులు మాయమైపోతూ ఉన్నారు. ఈ క్షణం కనపడిన వాడు మరొక క్షణం ఉంటారో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి ఇలాంటి పరిణామాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు, ఇలాంటి హృదయాన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు నువ్వెంతైనా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని నువ్వు మనసులో గుర్తుపెట్టుకోవాలని ప్రభు యొక్క నామాన్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పురులారా, ఇప్పుడు కూడా ప్రభువు నీ కొరకు ఆయన శరీర రక్త మాంసాలు సిద్ధం చేశాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అది కూడా నువ్వే ఆలోచన చేసుకోమని ప్రభు నామాన్ని కోరుతున్నాను. వాక్యంలో దేవుడు అంటాడు, ఇది నా శరీరమని, ఇది నా రక్తమని, తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమును నేను వానిని అని వాక్యములో ఖరాఖండిగా దేవుడు స్టాంప్ వేసి మరీ చెప్పేశాడు. ఈ రోజున మరి నువ్వు దానికి సిద్ధపడ్డావో లేదో, ఎలా సిద్ధపడ్డావో నిన్ను నువ్వే పరిశీలన చేసుకోమని
ప్రభు యొక్క నామను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. రెండందరం కలిసి ప్రభు వాళ్ళ కొరకు, ప్రభా నిజమేనాయన నన్ను సిద్ధపడమన్నావు, నా కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నావు. ఒకవేళ నేనే సిద్ధపడి నా కుటుంబాన్ని సిద్ధపరచకపోతే రేపొద్దున నా కుటుంబం గురించి నువ్వు అడుగుతావు నాయన. ఆనాడు సమాధానం చెప్పుకోకుండా నీ ఎదుట మౌనంగా ఉండలేను గనుక నేను సిద్ధపడి నాతో ఉన్న నా కుటుంబాన్ని కూడా ఏ రకంగానైనా సరే, వాళ్ళంత మూర్ఖులైనా సరే, మాట వినని వాళ్ళైనా సరే మార్చుకునే ప్రయత్నం చచ్చే వరకు చేస్తాను. నన్ను అలా నిలబెట్టు ప్రభువా అని అడగాలి అనుకుంటే ఒక్క నిమిషం మీరు కూడా మీ మనసు తెరిచి, మీ నోరు తెరిచి ఈ వాక్యం మీకు అర్థమైతే మీరు మీ హృదయంలో నుండి ప్రార్థించమని ప్రభు నామన ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నా. నీ మందిరంలో ఈరోజు నీవు మాతో మాట్లాడావు. ఈ మాటలన్నీ నిజాలు, వాస్తవాలు గనుక నా ప్రభా మేము నమ్ముచూ ఉన్నాం, మేము సిద్ధపడుతూ ఉన్నాం. అయ్యా మా కుటుంబాన్ని సిద్ధపరుచుకునే ఓర్పు సహనం కూడా నాకు దయచి, మాకు దయచి. అయ్యా ఇదిగో నీ బలయోధంగా వచ్చే మనసు, ఆ సిద్ధపాటు మా అందరికీ దయచి. ఇంకా ఎంతమంది బిడ్డలు నీ బల్లకు దూరంగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి, వారు సిద్ధపడినట్లుగా కృప చూపెట్టండి. అయ్యా ఇప్పుడు మేము బల్ల యొద్దకు వచ్చినప్పుడు మేమందరము కూడా నా తండ్రి మా హృదయాలను శుద్ధి చేసుకుని, మా పాపాలను కడుగుకొని, మీ రక్తంలో మా వస్త్రములు ఉదుకుకున్నట్లు కృప చూపెట్టమని. అయ్యా మేము పట్టి కడిగే పాదాలు మనిషివి కాదని, కేవలము నీవు మాత్రమేనని. అయ్యా ఇదిగో నాయనా మా పాపములన్నీ కడుక్కోవడానికి నువ్వు చూపెట్టిన మార్గమని మేము తలంచుకోవడానికి సహాయం చేయమని మా అందరిని మీ చేతులకు అప్పగించుకొని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి.